రవికిరణ్ గారు, మొదటి నుంచి కూడా బీజేపీ పొత్తుల అంశం గురించి జనసేన గాని, టీడీపీ గాని ఎప్పుడు మాట్లాడినా గాని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది అంటూ కూడా మీరు చెప్తూ వచ్చారు. కాకపోతే సంక్రాంతి కల్లా ఒక క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి 3 సభ్యులతో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ నివేదిక ఏదైతే ఉందో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పటికే అధిష్టానానికి ఆ నివేదిక చేరింది. అంటే కూటమి దిశగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడైనా సరే టోటల్గా మేము కూటమి దిశగా వెళ్తున్నాము, పొత్తులకి ఓకే అని ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా బీజేపీ అధిష్టానం? స్వప్న గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ రాజ్ న్యూస్ అందరికీ శుభసాయంత్రం అండి. అదేదో మీరు ఎలా చెప్తున్నారంటే అదేదో డిక్లేర్ అయిపోయింది, సంక్రాంతికి భోగి రోజుని అనౌన్స్ చేస్తారు, సంక్రాంతి రోజు అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. యాక్చువల్ గా జనసేన బీజేపీ పొత్తు జనవరి 16, 2020 చేయడం జరిగింది. చూడండి, ఆ రోజు రెండు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు మా పార్టీ అధినేతలు అందరూ కూర్చొని విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. టీడీపీ వైసీపీకి సమదూరం పాటిస్తూ ఓ మూడో ప్రత్యామ్నాయంగా 2024 ఎన్నికలకి ఓ మూడో ప్రత్యామ్నాయంగా వెళ్ళాలని చెప్పి ఆ రోజు ఉమ్మడిగా తీసుకున్న తీర్మానం. ఓకే, రవికిరణ్ గారు, రాజకీయాలంటే రోజు రోజుకి పరిణామాలు, పరిస్థితులు అన్ని కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు బీజేపీకి కేంద్రంలో మరొకసారి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ తనకి మెజార్టీ కావాలి, ఎంపీ సీట్లు ఏపీ నుంచి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సపోర్టివ్గా కూడా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక స్టాండ్ మీద ఏ పార్టీ కూడా ఉండదు. స్టార్టింగ్లో తీసుకున్న స్టాండ్ ఎండింగ్లో ఉండదు. దాన్ని మీరు ఎలా ప్రాతిపదికన చెప్తారు? ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా ఏపీ నుంచి మాకు ప్రాతినిధ్యం లేదు ఎంపీలు. అయినా సరే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సో 2024 ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తారు. అది నిర్వివాదాంశం. అయితే ఏపీ ప్రస్తావన వచ్చేసరికి నేనది ఏంటంటే, జనసేన పార్టీతో పొత్తులో ఉన్నాం. జనసేన ఈ రోజు వరకు ఎన్డీఏలో ఉంది. అయితే కొంత సంక్లిష్ట పరిస్థితులు కావచ్చు, లేకపోతే విచిత్రమైన పరిస్థితులు కావచ్చు, మా కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేన టీడీపీతో కూడా మేము వెళ్తాం. అట్ ది సేమ్ టైం జనసేన కూడా మేము ఎన్డీఏలోనే ఉన్నాం, బీజేపీ ఆశీస్సులు కావాలి అంటున్నారు. సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఏంటంటే ఎన్డీఏలో 36 భాగస్వామ్య పక్షాలుంటే 36 పక్షాల్లోని ఒక పక్షం మాకు సంబంధం లేని ఇంకో పక్షంతో కూడా మేము వెళ్ళాలి అంటున్నారు. సో దీన్ని ఏ రకంగా కేంద్ర బీజేపీ నాయకత్వం చూస్తే ఏ రకంగా నిర్ణయం తీసుకున్నది తప్పనిసరిగా స్పష్టత ఇవ్వాలి. అది స్పష్టత ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తాం.